హాయ్ మామా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ. వీడియో అయితే ఫుల్ గా చూడండి, మీకైతే నచ్చుతుంది. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బన్నియాన్ పుష్ప మూవీ తర్వాత ఏ మూవీ తీస్తారని ఫ్యాన్స్ అందరూ చాలా థింకింగ్ లో అయితే ఉన్నారు. కాకపోతే A6 అట్లీ సార్ తో కన్ఫర్మ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బన్నియాన్ లైనప్ గురించి మాట్లాడుకుందాం. A22 A6 ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అట్లీ సార్ తోటి. నెక్స్ట్ A23 గాడ్ ఆఫ్ వార్. నెక్స్ట్ A24 తెలుసు కదా పుష్ప 3. మనకే కాదు ప్రతి స్టేట్ లో లేగర్ గా వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీస్ అది. నెక్స్ట్ A24 సందీప్ రెడ్డి వంగ. తెలిసిందా మూవీ గురించి? సందీప్ రెడ్డి వంగ సార్ మూవీస్ గురించి ఆ మాస్ ఆ ఎలివేషన్స్ వేరే లెవెల్ అయితే ఉంటది. ఈ మూవీస్ లో ఏ మూవీ కూడా అస్సలు తగ్గేదిలే. 1000 కోట్లు తత్తా ఉన్న ప్రతి మూవీ. అలాగే మనం బన్నియాన్ బర్త్డేకి చిన్న వీడియో అయితే రిలీజ్ చేశారు. అది ఎలా ఉందంటే టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. దానికి పనిచేస్తున్న వాళ్ళైతే అవతార్కి పనిచేస్తున్న VFX వాళ్ళు పనిచేస్తున్నారు. మనకి అట్లీస్ట్ సార్ అయితే A6 స్పెషల్ అని చాలా ఈవెంట్స్ లో చెప్పారు. కానీ ఇంత స్పెషల్ అని అనుకోలేదు. ఫ్యాన్స్ అందరికి పండగే. అలాగే హ్యాటర్స్ కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇన్నాళ్ళు ట్రోల్ చేశారు. అన్న ట్రోల్ చేసి కొద్ది ఎదుగుతుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే నెక్స్ట్ బన్నియాన్ ప్రాజెక్ట్ అయితే సెట్స్మెన్ ఎక్కుతుంది. నెక్స్ట్ ఇయర్ లో అయితే కన్ఫర్మ్ రిలీజ్ అయితే అవ్వచ్చు. అలాగే మనం వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ లోనే బార్డర్స్ క్రాసింగ్ అని ఇచ్చారు. అక్కడే మనకు అర్థమైపోతుంది మూవీ బార్డర్స్ క్రాస్ అవుతుందని. అలాగే నెక్స్ట్ ఆ వీడియో అయితే మీరు చూసుంటారు. లాస్ట్ మనకి అవెంజర్స్ ఇవన్నీ చూపించారు, అవతార్స్. అలాంటి కాస్ట్యూమ్ కూడా మన అల్లు అర్జున్ కి పడే అవకాశం ఉంది. అలాగే మనం దీని బడ్జెట్ గురించి ఆలోచిస్తే ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది పక్కా 1000 కోట్లు దాటే, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. అలాగే మనం దీని BGM గురించి మాట్లాడుకుందాం. BGM అయితే మనకి అప్పుడెప్పుడో ఫస్ట్ లో టాక్ అయితే వచ్చింది త్రిబుల్ ఏ అని. అంటే అటలీ అల్లు అర్జున్ ఇంకో ఏంటి అనిరుద్ సార్ అని మనకి ఫస్ట్ లోనే హింట్ ఇచ్చారు. ఇంకా కన్ఫర్మ్ లేదు, నాకు తెలిసి తొందరలోనే కన్ఫర్మ్ కూడా చేస్తారు. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటే మార్వల్స్, DCస్ ఈ క్యారెక్టర్స్ కూడా మన మహాభారతం, రామాయణం, మన పురాణాలని చూసే క్రియేట్ చేసిన క్యారెక్టర్సే. అలాగే మన వాళ్ళే అలాంటి స్టోరీ తీస్తే, మనకు తెలిసిన స్టోరీ తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరే. అలాగే ఈ సినిమా మీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. జస్ట్ మనకి చిన్న మేకింగ్ వీడియో అయితే రిలీజ్ చేశారు. దాంట్లోనే ఒక రేంజ్ లో ఆలోచించుకుంటే థాట్స్ అయితే ఇచ్చేసారు జనాలందరికీ. ఫ్యాన్స్ కి అయితే ఫీజులు ఎగిరిపోయాయి, ఏంటి ఈ లెవెల్లో ఉందా అని. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ అసలు ఉంటుందా ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే మార్వల్స్ వీటిలో హీరోయిన్స్ మాక్సిమం ఉండరు. మంది ఆ స్టోరీయా లేదా మార్వల్స్ వేరే స్టోరీ రెండు కలిపా, అలాగే ఏదన్నా స్పెషలా ఏంటో ఇంకా ఏం తెలియదు. అలాగే నెక్స్ట్ మన కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే 1200-1300 కోట్లు, ఇంకా నాకు తెలిసి 1000 కోట్లు ప్లస్ బడ్జెట్ ఉంటుంది. అలాగే వరల్డ్ వైడ్ ఒకే రోజు రిలీజ్ అవుతుంది. Day 1 మ్యాక్సిమం ఎలా చూసినా 500+ క్రాస్ చేస్తుంది. అలాగే ఫుల్ రన్ కలెక్షన్స్ ఎంత వస్తుందో మీరు గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్ నాకు నెక్స్ట్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియోలు ఏం చేయాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ చూస్తాను, కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. కామెంట్లో ఏం పెడుతున్నారో ఖచ్చితంగా దానికోసం వీడియో కూడా చేస్తాను. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్.